హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ స్వీట్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మైదా కానీ షుగర్ని కానీ వాడకుండా హెల్దీ వర్షన్లో గోధుమ పిండిని, బెల్లంని, అలాగే అరటి పండ్లను వాడి తీపి వడలను చూపిస్తాను. స్పాంజీగా, సాఫ్ట్గా, మైల్డ్ స్వీట్నెస్తో, బనానా ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. ఈవినింగ్ పిల్లలకి చేసి పెడితే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా ఈ హెల్దీ తీపి వడలను పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 2 బాగా పండిన అరటి పండ్లను తీసుకుని పైన స్కిన్ పీల్ చేసి ముక్కలుగా చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్నవి పెద్ద అరటి పండ్లు కాబట్టి 2 తీసుకున్నాను. చిన్నవైతే 3 అరటి పండ్లు తీసుకోవాలి. అరటి పండ్లను ఇలా చేత్తో ముక్కలుగా చేసుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం ఒక 1/2 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకుని చేత్తో ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుముని స్కిప్ చేయకుండా కంపల్సరీగా వేసుకోండి. పచ్చి కొబ్బరి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. చేత్తో మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్పుల వరకు గోధుమ పిండిని కొంచెం వేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలాగని పలుచగా కాదు, సెమీ సాఫ్ట్గా వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా కలుపుకుంటే వడలు స్పాంజీగా రాకపోగా గట్టిగా వస్తాయి. అలాగని పిండి పలుచగా ఉంటే ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి. సో అంతా కూడా మనం పిండిని కలిపే పద్ధతిలో ఉంటుంది. వాటర్ని మాత్రం అస్సలు యూస్ చేయకూడదండి. అరటి పండ్ల నుంచి వచ్చిన తేమతోనే పిండిని కొద్దిగా వేసి కలుపుకుంటూ వడల పిండికి ఏ విధంగా అయితే కాస్త గట్టిగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు ఉప్పుని, 1/2 టీ స్పూన్ వంట సోడాని, అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చేతులకి ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని కొంచెం తీసుకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వడల షేప్లో ఒత్తుకోవాలి. షేప్ అనేది చాలా ఈజీగా వస్తాయండి. ఫస్ట్ రౌండ్ బాల్ లాగా చేసుకొని చేతుల మధ్యలో పెట్టి ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టుకోవాలి. మరీ పలుచుగా ఒత్తుకోకుండా కాస్త మందంగా ఒత్తుకుంటే వడలు సాఫ్ట్ అండ్ స్పాంజీగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడలని ఒక్కొక్కటి మీడియం హాట్ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ప్యాన్లో ఎన్ని సరిపోతాయో అన్ని వడలను వేసుకుని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ మంటను హై ఫ్లేమ్ మీద ఉంచి వడలను వేసినట్లయితే పైన ఎర్రగా కాలుతాయి, కానీ లోపల పిండి పచ్చిగానే ఉంటుంది. ఫస్ట్ వేసిన వడలు త్వరగా కాలుతాయండి. కాలినవి కాలినట్టు తీసేసి ఆ ప్లేస్లో ఇంకొక వడలను ప్రిపేర్ చేసి వేసుకోవాలి. ఇలా చేస్తే తీపి వడలు త్వరగా అయిపోతాయి అండ్ టైం కూడా కలిసి వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇలాగే మిగిలిన వడలను కూడా వేసి కాల్చుకోవాలి. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ, సాఫ్ట్ అండ్ స్పాంజీ తీపి వడలు రెడీ అయ్యాయి. ప్రాసెస్ చూసారుగా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఒకసారి ఈ తీపి వడలను ట్రై చేసి చూడండి. మంచి బనానా ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.